సినిమా నిర్మాతలకు ఎగ్జిబిటర్లకు మధ్య పంచాయతీ జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో ఎందుకు వెళ్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో అందరికీ సినిమా టికెట్లు అందుబాటులో ఉండాలని ఆనాడు జీవో తీసుకొస్తే పవన్ ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పుడు నిర్మాతలు ఎగ్జిబిటర్ల తగువులో ఎందుకు వేలు పెడుతున్నారని ప్రశ్నించారు. అయినా ఫ్లాప్ అయ్యే పవన్ సినిమా కోసం ఎందుకు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు పేర్ని నాని. థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి, వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు. అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ రెండు ముఖాలు, ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు. మరి మీరెవరు, నువ్వెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగువ నడుస్తుంటే వాళ్ళకి సమస్యలు ఉంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా, నీ సినిమా వాయిదా వేసుకోవాలి. అంతేగాని బెదిరించటం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం, ఏమంటారు దీన్ని? దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి, వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి